Thanks for watching BVR TV News. మాయేరా అంత మాయేరా ముందెనక జరిగేదంతా మాయేరా మాయేరా అంత మాయేరా మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా జననం ఒక మాయేరా మరణం ఒక మాయేరా నడి మధ్యలో జరిగేటి నాటకము మాయేరా జనమంతా మాయేరా ఈ జగమంతా మాయేరా కల్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయేరా మాయేరా అంతా మాయేరా ముందెనక జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా నువ్వు తినక ఎవడికి ఇక బతుకంతా కష్టం చేసి నువ్వు కూడా పెట్టిన ధనము మాయేరా నువ్వు తినక ఎవడికి ఇక బతుకంతా కష్టం చేసి నువ్వు కూడా పెట్టిన ధనము మాయేరా అధికారం వంగ బలము నీకై జై కొట్టే జనము అమావాస పున్నమి వరసల మాయేరా నీ ఇల్లొక మాయేరా ఇల్లాలు మాయేరా పిల్లలు మాయేరా తోబుట్టులు మాయేరా ఇలలో నీకెదురయ్యే ప్రతిదీ ఒక మాయేరా మాయేరా అంతా మాయేరా ముందెనక జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా మారిపోతుంది మనం నిందెల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప సాధించే గోరంత కోల్పోయే కొండంత వెలుగెత్తే చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందెల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే మానవత్వం మట్టిలో కలిసిపోబట్టే ఒకని మేలు కొరకు ఇంకొకని బలికోరే ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలై విర్రవీగేది మనం నిందెల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప. వాహ్, నిజంగా చాలా అద్భుతంగా హై పిచ్లో. ఎస్, ఈరోజు బీవీఆర్ టీవీ న్యూస్ హన్మకొండ జిల్లాకి రావడం జరిగింది. మనతోనే ఒక ప్రముఖ ప్రఖ్యాత గాంచినటువంటి ప్రజా వాగ్గేయకారులు ఎర్రన్న గారు మనతోనే ఉన్నారు. వీరి జీవిత చరిత్ర ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి భారతదేశంలో కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు, బట్ అందులో ప్రజా వాగ్గేయకారులుగా రూపుదిద్దించుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదు. అందులో మనం పట్టుకున్నటువంటి వ్యక్తిగా దీన్ని పరిగణించుకోవాలి. వీరి జీవిత చరిత్ర స్పెషాలిటీస్ విషయానికి వస్తే పాడుతూ ఆడుతూ ప్రజల్ని సహితం కోసం ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడంలో వీరు దిట్ట. ఎస్, అక్టోబర్ 26వ తారీఖు, సార్ 26 కదా? ఎస్, అక్టోబర్ 26వ తారీఖు హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 5 గంటలు నిర్విరామంగా 150 to 200 సాంగ్స్ చూడకుండా పాడబోతున్నటువంటి వ్యక్తిగా వీరికి ఒక చరిత్ర ముందు రాబోతుంది. ఎస్, ఇంకా మనం ఇంటర్వ్యూ మధ్యలోకి కొన్ని పాటలు కూడా మీరు వింటారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే నమస్తే. యా సార్, నిజంగా చాలా అద్భుతంగా పాడిలు. నిజంగా ఆ గాత్రం చాలా హై పిచ్లో ఇంత రేంజ్లో వెళ్ళింది. మీ సాహిత్యం ఏమైనా నేర్చుకున్నారా? అంటే సంగీతం ఏమి నేర్చుకోలేదు, జస్ట్ చిన్నప్పటి నుండి పాడుతూనే ఉన్నా. చిన్నప్పటి నుంచి? ఎస్, చిన్నప్పటి నుంచి అంటే నాకు చాలా ఇష్టం. ఏ ఏజ్ నుంచి మీరు సాంగ్స్? అంటే దాదాపుగా 6th 7th నుంచి వెళ్ళి స్కూల్లో పాడేది. అప్పటి నుండి అట్లనే అలవాటు అయిపోయింది పాటలు పాడడం, నేర్చుకోవడం. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో గోషిపెట్టి గుంగడేసి కాళ్ళకు గజ్జలు కట్టి ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ అన్నీ మా టీం దార దేవేందర్ టీం తరఫున మేము అందరం కలిసి ధూమ్ధామ్ చేసినాం, ఆట పాట మాటతోని. రైట్. యాక్చువల్లీ మీ పేరు ఎర్రన్న, అంటే నా పేరు మైసా ఎర్రన్న. మైసా ఎర్రన్న గారు. గ్రామం వచ్చేసి ఉనికిచేర్ల గ్రామం, ధర్మసాగర్ మండల్, జిల్లా వరంగల్ వచ్చింది. ఇప్పుడు మాత్రం హన్మకొండ జిల్లా. యా, ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటే ఓన్లీ ఫోక్ జోన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది?
రీజన్ అంటే అన్ని ఫోకే కాదు, అటు ఫోకు, సినిమా, అభ్యుదయ గీతాలు, జానపద గేయాలు, సామాజిక గీతాలు, అన్ని సమాజానికి ఉపయోగపడే పాటలే పాడతాను. మెసేజ్, ఒక మెసేజ్ ఉండాలి పాటలో. పాట అంటే పాట ఆడిస్తుంది, పాడిస్తుంది, మురిపిస్తుంది, మైమరిపిస్తుంది, ఉద్యమాన్ని నడిపిస్తుంది, ఉద్యమానికి ఊపిరిపోస్తుంది, అనేక మందిని చైతన్యపరుస్తుంది. కానీ పాటలు అంటే సమాజానికి ఉపయోగపడాలి. పాట అంటే అదే ఎంచుకున్నా నేను, అవే పాటలు పాడతాను నేను. రచయితలు ఎంతోమంది, చాలామంది అద్భుతమైన రచయితలు తెలంగాణ ఉద్యమంలో కానీ, మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు ఉన్నారు. వాళ్ళ యొక్క సాహితీ, వాళ్ళ యొక్క రచయితలను నేను పాడుతూ ఈ ప్రపంచానికి నేను కూడా పరిచయం కావాలి పాట ద్వారానే ఉద్దేశంతో నా మోటో అది. అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషనల్ సాంగ్స్ పాడతాను నేను. రైట్. ఇప్పుడు మీరు ఫోక్ జోన్ ఎంచుకున్నారు కదా, సో అందులో మీరు నిర్విరామంగా 150 to 200 వరకు సాంగ్స్ చూడకుండా పాడగలరు అనే ఒక టాక్ బయట ప్రచారం అవుతుంది. నమ్మొచ్చు అది? అసలు నమ్మొచ్చు అంటే ఇప్పుడు అప్పుడు పాడతాం కదా, అప్పుడు నమ్ముతారు. ఓకే, అప్పుడు ఖచ్చితంగా నేను ఇప్పుడు పాడతానా పాడనా అన్నది 26వ తారీఖు తెలుస్తుంది కదా. అప్పుడు నేను నిర్విరామంగా నేను ఎంచుకున్నా ఆల్రెడీ. ఎందుకు ఎంచుకుంటే నా పర్ఫార్మెన్స్ చాలామంది మేధావులు కానీ, డాక్టర్స్ కానీ, కవులు కానీ, కళాకారులు కానీ చాలామంది నా పర్ఫార్మెన్స్ చాలా చూసిండ్రు. చూసిన తర్వాత వాళ్ళకు ఒక థాట్ వచ్చింది, నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంతమంది రచయితల పాటలను చూడకుండా, లిరిక్స్ చూడకుండా నేను నేర్చుకున్నా కదా, ఇది ఎందుకు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని నేను ఎందుకు పాడద్దు అని అనుకున్నా. ప్రపంచంలో ఎవరు చేయని, అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు, చూడకుండా సుమారు 50 మంది రచయితల పాటలు పాడాలని ఎంచుకున్న. అక్టోబర్ 26 నాడు పాడబోతున్న కాలేజీ కళాక్షేత్రంలో. ఇంటర్వ్యూ కొనసాగే ముందు ఇంకొక సాంగ్. ఇప్పుడు అంటే యువత, దేశాన్ని నడిపించవలసిన యువత ఈ సెల్ ఫోన్ వల్ల పక్కదారి పడుతున్నారు. అంతే. అలాగే గంజాయి, కోకైన్, డ్రగ్స్ వాడి యువత వారి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. వాస్తవానికి కొంతమంది కడుపు కోత మిగులుస్తున్నారు, అంటే తల్లిదండ్రులకు చెప్పినట్టు వినకపోవడం, ట్రిబుల్ రైడింగ్ చేయడం, యాక్సిడెంట్లో చనిపోవడం, అలా చాలా సంఘటనలు మనం చూస్తున్నాం. వాళ్ళ కోసం మేము గిద్దే రామ్ నరసయ్య నేను కలిసి ఒక పాట రాసుకున్నాం మేము. పొద్దుగాల తాగుడేందిరో, తాగినాక మనమంతా ఊగుడేందిరో, పొద్దుగాల తాగుడేందిరో, తాగినాక మనమంతా ఊగుడేందిరో, ఎందుకోసమో మరి ఎవరి కోసమో, సురులు కనిపెట్టిన సుఖ కోసమో, పొద్దుగాల తాగుడేందిరో, తాగినాక మనమంతా ఊగుడేందిరో, పండుగొస్తే మందాయే, పబ్బామస్తే మందాయే, కష్టమచ్చిన మందాయే, చుట్టామచ్చిన మందాయే, ఎవరన్నా చచ్చిన మందాయే, వాళ్ళ బొంద మీద బోసుడాయే, పొద్దుగాల తాగుడేందిరో, తాగినాక మనమంతా ఊగుడేందిరో, పనంతా బంధువు పెట్టి మందు సీస చేత బట్టి, పైకం లేకున్నా గాని బెల్టు షాపుల ఖాతా పెట్టి, పెగ్గు మీద పెగ్గు కొట్టి రాని పాటలు మొదలు పెట్టి, పొద్దుగాల తాగుడేందిరో, తాగినాక మనమంతా ఊగుడేందిరో, నాన్న సినిమా హీరో అయితే కొడుకు హీరో అయినట్టు, మనొల్లు హీరో లాగా తాగి జీరోలు అవుతుండ్రు, బగ్గదాగి పోరగాళ్ళు బైకులెక్కి సత్తండ్రు, పొద్దుగాల తాగుడేందిరో, తాగినాక మనమంతా ఊగుడేందిరో, ఈ మందును కనిపెట్టినోన్ని బొంద పెట్టి తీరాలే, దేవుడ ఈ మందును మీరే కనిపెట్టిండ్రంట, ఆనాడు ఈ మందును మీరే కనిపెట్టిండ్రంట, అందుకే ఈ మందును బందు పెట్టి తీరవయ్యా, ఎందుకోసమో మరి ఎవరి కోసమో, మా భార్య పిల్లల బాగు కోసమో, ఎందుకోసమో మరి ఎవరి కోసమో, మా భార్య పిల్లల బాగు కోసమో, మా భార్య పిల్లల బాగు కోసమో. నిజంగా చాలా అత్యద్భుతంగా ఉంది. దీనికి మీరేనా రాసింది లిరిక్స్? నేను గిద్దె రామనర్సయ్య, ఆయన ఒక గిద్దె రామనర్సయ్య గారు సెట్ చేశారు. ఇలా చెప్పుకోదగ్గ విషయం మీది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, హై పిచ్లో మీరు చాలా అద్భుతంగా పాడుతున్నారు. అంటే సాంగ్ వెళ్ళే హై పిచ్ అనగానే కొంచెం డౌన్ అవుతుంది సింగర్స్కి జనరల్గా. మీరు హై పిచ్ని చాలా అలవోకగా ఎట్లా ఇసిరేసినట్టు పాడేస్తూ ఉన్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది మీకు ఇది?
అంటే ఇక అది ప్రాక్టీస్, మనం సాధన చేసినాం మనం ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి వెళ్ళి పాడుతూనే ఉన్నాం కాబట్టి మనకు ఆ పాట ఒక గ్రిప్స్ దొరికింది. అది ఆ మెలకువలు తెలుసు కాబట్టి పాట మనం అవలీలుగా ఏ ట్యూన్ అయినా పాడగలుగుతాం. డాన్స్ మీరు నేర్పిస్తారని చెప్పేసి విన్నాను. మీరు సరే పాడుతూ డాన్స్ చేయడం అనేది ఒక లెక్క, కానీ మీరు డాన్స్ కూడా నేర్పిస్తా ఉన్నారంట. అంటే మీరు సంగీత పరిజ్ఞానం ఏమో లేదంటున్నారు. లేదు లేదు లేదు, ఎట్లా? మామూలుగా ఫోక్ సాంగ్స్ మామూలుగా పిల్లలకు నేర్పిస్తా ఉంటారు, స్కూళ్ళల్లో నేర్పిస్తూ ఉంటారు. జనరల్గా మీరు ఏం చేస్తుంటారు సార్ వృత్తి? మీ వృత్తి అంటే నేను ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో గోసిపెట్టి గుంగడేసి కాళ్ళకు గజ్జలు కట్టి తెలంగాణ ఉద్యమం కోసం పాట మాట జనాల్ని ప్రజలందరినీ చైతన్యపరచడం కాబట్టి అప్పటి ప్రభుత్వము మాకు 550 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అందులో నేను వర్క్ చేస్తున్నాను. యా ఓకే, నిజంగా చాలా గొప్పగా. అంటే ఉద్యమంలో అంటే లీడర్స్ అందరూ బయటికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇదంతా ఒక ఎత్తు, కానీ మన గళాన్ని సాహిత్య రూపంలో అంటే ఫోక్ జోన్ సాహిత్య రూపంలో అంటే ప్రజలను చైతన్యపరచడం అనేది అది మీలాంటి సింగర్స్ కళాకారుల వల్ల అయితే అప్పుడు అయింది. యా, సో ఉద్యమంకి సంబంధించిన ఏదైనా ఒక పాట ఇప్పుడు? అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ పార్టిసిపేట్ అంటే పాట పాడి నాకు గొప్ప పేరు వచ్చిందంటే వరంగల్ సీనన్న, తర్వాత దరు ఎల్లన్న పాట. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బదల్ల పడ్డాయే బీడి చేసే వాళ్ళన్న, మన తెలంగాణ ఆగమాయరా నౌకరి రాని ఎంకన్నా. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బదల్ల పడ్డాయే బీడి చేసే వాళ్ళన్న, మన తెలంగాణ ఆగమాయరా నౌకరి రాని ఎంకన్నా. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడిన. నౌకరి రాని ఎంకన్నా అన్నారు. ఎవరా వెంకన్నా? ఎందుకంటే ఆయన ఒక రచయిత. రచయిత ఏంటంటే పేర్లు పెట్టిండు అన్నట్టు. యా యా ఓకే ఓకే. సో మీరు సొంతంగా ఎన్ని పాటలు రాసిల్లు ఇప్పటిదాకా? 20-30 అట్లా 30 రాసిల్లా? అవన్నీ ప్రజల్ని చైతన్యపరచడం అట్లాంటివేనా వేరే? ప్రజలు చైతన్యపరచండి. నేను ఎక్కువ నా అంబిషన్ ఏంటంటే జనాన్ని చైతన్యపరచాలి. మోటివేషనల్ సాంగ్స్ అందరికి అందియాలి. మీరు మోటివేటరా? మోటివేటర్. సింగర్, రైటర్, డాన్సర్, యాక్టర్, మోటివేటర్. యాక్టర్ ఎక్కడ చేసి మీరు యాక్టింగ్? ఇక్కడ సినిమాలో మిస్టర్ రౌడీ. రౌడీలో పేరు ఎక్కడ విన్నా సార్ నేను. మన ఎర్ర శ్రీధర్ రాజు గారు మిస్టర్ రౌడీ అంటే సుమన్. యా సుమన్ గారు మిస్టర్ రౌడీ. సింపుల్ లవ్ స్టోరీ. గణేష్ గారు ఫిల్మ్ డైరెక్టర్. గణేష్ గారు. యా గణేష్ గారు ఇంటర్ నేను తీసుకున్నాను, వారు చెప్పారు ఈ మాట మిస్టర్ రౌడీ మూవీ అని చెప్పేసి. యా ఒకటి సింపుల్ లవ్ స్టోరీ, దాని డైరెక్టర్ గారు రవిచరణ్ గారు డైరెక్టర్. అందులో ఒక పాటకు చేశాను. యా ఓకే. మీకు అవార్డ్స్ చాలానే వచ్చి ఉండాలి నాకు తెలిసి. వచ్చినాయా? నంది అవార్డు వచ్చింది. నంది అవార్డ్స్ ఓకే. ఒకటి వచ్చింది. ఎన్నో పురస్కారాలు, ఉగాది పురస్కారాలని, నంది అవార్డు అని, తర్వాత గౌతమి నంది అవార్డు అని, అట్లా చాలా మంది తీసుకున్నారు. ఒక 4-5 నంది అవార్డులు తీసుకున్నారు. రైట్. మీ ప్లానింగ్స్ ఏంటి సార్? వాళ్ళు కూడా ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. సో మీ అప్పుడు అక్టోబర్ 26th అక్టోబర్ 26 హనంకొండ జిల్లాలో ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రంలో మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు మీ ప్రదర్శన ఉండబోతుంది. నిర్విరామంగా 150 to 200 సాంగ్స్ మీరు చూడకుండా పాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. యా, అందులోంచి ఒక పాట. అందులో నుండి మన డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, ఆయన అద్భుతమైన సాహిత్యాన్ని సమాజానికి అందించాడు. మాయేరా అంతా మాయేరా, ముందెనక జరిగేదంతా మాయేరా, మాయేరా అంతా మాయేరా, మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా, జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా, నడి మధ్యల జరిగేటి నాటకము మాయేరా, జనమంతా మాయేరా, ఈ జగమంతా మాయేరా, కల్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయేరా, మాయేరా అంతా మాయేరా, ముందెనక జరిగేదంతా మాయేరా, మాయేరా అంతా మాయేరా, మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా, నువ్వు తినక ఎవడికి ఇక బతుకంతా కష్టం చేసి నువ్వు కూడా పెట్టిన ధనము మాయేరా,
నువ్వు తినక ఎవ్వడికి ఇక బతుకంతా కష్టం చేసి నువ్వు కూడా పెట్టిన ధనము మాయేరా. అధికారం వంగా బలము నీకై జై కొట్టే జనము అమావాస పున్నమి వరసల మాయేరా. నీ ఇల్లొక మాయేరా, ఇల్లాలు మాయేరా, పిల్లలు మాయేరా, తోబుట్టులు మాయేరా, ఇలలో నీకెదురయ్యే ప్రతిదీ ఒక మాయేరా. మాయేరా అంతా మాయేరా, ముందెనక జరిగేదంతా మాయేరా. మాయేరా అంతా మాయేరా, మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా. బా, దీనికి నేను ఏం చెప్పలేను ఇంకా. దీనికి కాంప్లిమెంట్స్ ఇవ్వడం తప్పించి అసలు ఎంత అద్భుతంగా నేను మీకు చెప్పాను ఆల్రెడీ. మీది హై పిచ్ చాలా అద్భుతంగా ఉంది, మీది సింగింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇది అంటే మీకు చాలా పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ వచ్చి ఉండాలి. నేను ఇచ్చిన చాలా చిన్నవి ఉండొచ్చు నాకు తెలిసి. యా, సో ఇట్లాంటి కాంప్లిమెంట్స్ అవతల నుంచి వెళ్ళి మహా వ్యక్తుల నుంచి వెళ్ళి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే జనరల్గా ఎట్లా అనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అద్భుతంగా పాడుతున్నారు, వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తే చాలా అద్భుతంగా సంతోషం అనిపిస్తుంది. ఓకే, అట్లా చాలామంది రచయితలు, మిట్టపల్లి సురేందర్ గారు అన్న చాలా గొప్ప రచయిత. దాదాపుగా వివిధ దేశాలకు పాటతోని పరిచయం అండు, అంటే అద్భుతమైన సాహిత్యంతో ప్రపంచానికి పరిచయం అండు మిట్టపల్లి సురేందర్. ఆయన పాట ఎట్లుంటుందంటే సమాజాన్ని మేల్కొల్పే విధంగా, కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా ఉంటుంది. కళ్ళల్ల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం, అరచేతిల కొలువయింది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మల గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం, అరచేతిల కొలువయింది నాశనగాలం. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్న సెల్ ఫోనులో వాట్సాప్ వరకు చేస్తే చాలునంటాం. తెల్లవారేదాకా జనం నా పరు చాటింగ్, ఎవరునెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కళ్ళల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం, అరచేతిల కొలువయింది నాశనగాలం. వా, నిజంగా ఈ పాటలో మనం నిత్యం ఏదైతే జరుగుతూ ఉంది యాక్టివిటీ కళ్ళకి కట్టినట్టుగా అవపడతా ఉంది. 100%. నిజంగా మీరు అన్నది నిజమే. పదాలలో ఒక్కొక్క పదము నిజంగా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ఏదైతే జరుగుతూ ఉంటుందో అవన్నీ అవపడ్డది. నిజంగా పదాలను మనం వర్ణించలేం, కానీ వర్ణించేంత స్థాయి నాది కాదు. కానీ అలాంటి రచయితలు, మరి అద్భుతమైన రచయితలు, వాళ్ళు రాస్తేనే ఈరోజు నేను పాడగలుగుతున్నాను, వాళ్ళు రాస్తేనే ఈరోజు నేను ప్రపంచానికి పరిచయం కాబోతున్నాను. ఎంత గొప్పలు వాళ్ళు, ఎంత గొప్ప రచయితలు వాళ్ళు. సమాజానికి అద్భుతమైన సాహిత్యాన్ని ఈ ప్రపంచానికి అందించిన గొప్ప మహానుభావులు వాళ్ళు. రచయితలందరికీ పేరు పేరున, మరి బీవీఆర్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున, రచయితలందరికీ, గొప్ప గొప్ప రచయితలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు. యా, ఓకే సార్. మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్, మీరు ఎందాక చదువుకున్నారు? మీరు ఇంటర్మీడియట్ వరకు చదివిన. ఇంటర్మీడియట్, ఓకే. ఏం సబ్జెక్ట్ తీసుకున్నారు ఇంటర్మీడియట్ లో మీరు? సిసి, బైపీసీ, హిస్టరీ, సోషాలజీ. ఎందుకు హిస్టరీ వైపు ఎందుకు అడుగులు? అంటే సమాజం పట్ల నాకు కొంచెం అప్పటి నుంచి అంతే అప్పటి నుండే నేను పాటలు కానీ సామాజిక దృక్పథం అప్పటి నుండే. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్లీ మీరు చిన్నప్పుడు 7th నుంచి పాడుకుంటా వస్తున్నారు అన్నారు కదా, ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ గా వెళ్ళినప్పుడు 7th క్లాస్? మా నాన్నగారు అప్పుడు పాటలు పాడేది. మీ నాన్నగారు వాడేదా? యక్షగానం పాటలు పాడేది, డ్రామాలు, చిందు యక్షగానం అంటారు. ఎస్, అట్లాంటివి నేర్చుకున్నాడు. ఓకే, నేర్చుకొని పాడేది.
దాని ద్వారా మా ఇక జీన్స్ వస్తాయి కదా అట్లా అట్లా మా నాన్న ద్వారా నేను నేర్చుకోవడం, అట్లా మా ఇంట్లో అందరూ, మా అక్క కానీ మా చెల్లె కానీ అందరం మేము కళాకారులమే. అందరూ పాటలు పాడతారు మా ఇంట్లో, అద్భుతంగా అందరూ పాడతారు పాటలు. మా కుటుంబమే, ఫ్యామిలీ మొత్తం పాటలేగా. పాట మీకు ఏమిచ్చింది అనే క్వశ్చన్కి మీ దగ్గర దొరికే సమాధానం? పాట నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది. పాట పాడడం అంటే మామూలు విషయం కాదు. కళాకారునిగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. వాస్తవం చాలా గొప్ప. కళాకారుడు డెఫినేషన్ ఏంటంటే ఒక టీచర్తో సమానం కళాకారుడు, ఒక లెక్చరర్తో సమానం, ఒక మోటివేటర్ కళాకారుడు అంటే ప్రజలందరినీ చైతన్యపరుస్తాడు, ఒక తాటిపై తీసుకొస్తాడు. ఎంత గొప్పోడు కళాకారుడు. అవును, మామూలు విషయం కాదు. అసలు కళాకారుడు పాట లేకపోతే ఈ ప్రపంచం ఉన్నదా? ఆ పాట ఎవరు? కళాకారుడే కదా. రాసి పాడడం, ప్రపంచానికి పరిచయం అవడం, అందరినీ చైతన్యపరచడం, ఎంత గొప్ప జన్మ. అందరినీ మారుస్తాడు కళాకారుడు అంటే, అందరినీ మారుస్తాడు, ప్రపంచాన్ని చైతన్యపరుస్తాడు. అవును, మార్పును తీసుకొస్తాడు. అవును, అజ్ఞానంలో విజ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు కళాకారుడు. అంధకారంలో ఉన్న చీకట్లను. అంతటి గొప్పోడు కళాకారుడు. వెనకట కళ అంటే ఏంటిది? కళ అంటే వెనుకటి నుండి పురాతనం నుంచెల్లే ఉన్నది. దాంట్లో బతుకు మెతుకు ఉన్నది. కాబట్టి అట్లా ఎంచుకొని ఇప్పటి వరకు అనేకమైన పాటలు, ఉద్యమములు కానీ సామాజిక పాటలు కానీ వాళ్ళు రాసిన పాటలను నేను ప్రపంచానికి అందిస్తున్నా వేదికల మీద. మీకు అత్యద్భుతంగా చాలా కఠినంగా అనిపించినటువంటి పాట? కఠినంగా అత్యద్భుతంగా నాకు అమ్మ. ఇప్పుడు ప్రపంచంలో ఈ పుట్టుకకు కారణం ఎవరు? అమ్మ నాన్న. అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు, అమ్మ లేకపోతే నేను లేదు, నేను లేకపోతే శూన్యమే కదా. కాబట్టి అమ్మ ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది. అట్లా నేను అమ్మ పాటలు, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మ పాట అన్నా చాలా ఇష్టం. ఏ వేదిక అయినా కానీ ఫస్ట్ మొట్టమొదటిసారి అమ్మను గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే తను నవమాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసి ఈ సృష్టిలో మనం అన్ని అద్భుతాలను చూస్తున్నాము, చేస్తున్నాము అంటే దానికి కారణం అమ్మనే. కాబట్టి అంత ప్రేమ, అమ్మ ప్రేమ నిస్వార్థమైనది, అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, ఎన్ని జన్మలు ఎత్తిన అమ్మ రుణం తీర్చుకోలేనిది. మరి అలాంటి అమ్మను మనం గుర్తు చేసుకోవాలని బాధ్యత ఖచ్చితంగా ఉంది. కాబట్టి అమ్మ పాట నాకు చాలా ఇష్టం. మీకు కఠినంగా ఉండే పాట కూడా అదేనా? కఠినమైన పాట అంటే పాడతా అంటే అబ్బా ఇది రావట్లేదు, కొంచెం పోతుంది, కొంచెం ట్యూన్ దగ్గర పోతుంది, ఇట్లాంటివి ఏం లేదా? అట్లాంటి ఏం లేదు. ఏదైనా సరే అంతే నేర్చుకోవాలి. ఇట్లా పడేస్తారు అంతే కదా. ఒక పాటను మీరు ఎన్ని రోజుల్లో ప్రాక్టీస్, అంటే ఎన్ని రోజుల్లో పాడగలరు ఒక పాట నేర్చుకోవాలంటే జస్ట్ ఆ లిరిక్ చూసుకుంటూ జస్ట్ ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తే అయిపోయాయి. చూస్తే చేస్తే అంతేనా? అంతే. ఒక 1 hourలో మర్చిపోను, అస్సలే మర్చిపోను. అట్లా ఇప్పుడు 150 పాటలు ఈ మైండ్లో ఉన్నాయి. చూడకుండా ఒక పాట వేసుకోవాలి, చూడకుండా ఒక పాట. ఇప్పుడు అమ్మ మీద పాడతాం. కైలాసం, మా మిత్రుడు కైలాస్ రాసిండు ఆ పాట. అనేక వేదికల మీద నేను పాడిన. అవని అంత వెతికినగాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా. అవని అంత వెతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా. కడుపులోన నీవు ఇకారం చేసిన గాని ఓకారం చేయక తల్లి ఓర్చుకుందిరా. కడుపులోన తన్నినప్పుడు కడుపులోన తన్నినప్పుడు కళ్ళు మూసి నవ్విందమ్మా, కన్న పేగు బంధం కోసం కష్టాలను దిగమింగిందమ్మా. అవని ఎంత వెతికినగాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా. తన జన్మను లెక్క చేయక నీకు జన్మనిచ్చిందమ్మా, ఆ నెత్తుటితోటే నిన్ను గుండె కత్తుకున్నదిరా.
ఉన్నది అమ్మ నీ అరుపులు వింటూ అమ్మా నీ అరుపులు వింటూ అమ్మా కమ్మనైన అమృతమిచ్చి చిన్న అనే మాటలతో నిన్ను చిందులు వేయించిందిరా అమ్మ అవని ఎంత వెతికింద గాని అమ్మ ప్రేమ దొరకదురా ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా. నిజంగా చాలా అద్భుతంగా పాడేది. ఇట్లాంటి పాటలు పాడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీకు జనరల్గా? ఎట్లా అనిపిస్తుందంటే ఈ రోజున తల్లిదండ్రులు మనల్ని ఎన్నో ఉన్నతంగా చూడాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళను రోడ్డున అడుక్కునే విధంగా తల్లిదండ్రులకు కూడు పెట్టని పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకు ఇలా? అందుకనే యువతను మార్చాలి, సమాజాన్ని మార్చాలి. అలాంటి వాళ్లకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టు ఇలాంటి పాటలు పాడితే కొంచెం మార్పు అనేది వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి అద్భుతమైన పాటలను ఎంచుకొని పాడుతున్నాను. ఫోక్ కాకుండా క్లాసికల్ మూవీ సాంగ్స్ లాంటివి మీరు ఏమైనా ఒకటైనా పాడగలరా? మూవీ సాంగ్సా? పాడతా. మూవీ సాంగ్స్ కూడా? మూవీ సాంగ్ అన్ని పాడతా నేను. మూవీ పాడతా, జానపదం పాడతా, సామాజికం పాడతా, సినిమా పాటలు పాడతా. సుద్దాల అశోక్ తేజ గారు వారు రచించిన సినిమా పాట అది వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా సల్లంగా బతుకు కొడకా నూరెళ్ళు సల్లంగా బతుకు కొడకా నూరెళ్ళు చుక్కోలే బతుకు సూర్యునుల వెలుగు వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా రాముణ్ణి కొలిచినావమ్మా నిత్య పూజలే చేసినావమ్మా రాముణ్ణి కొలిచినావమ్మా నిత్య పూజలే చేసినావమ్మా గూడు చెదిరిపాయ గుండెలెగిసిపాయ కొలిచిన రామయ్య కొండ దిగిరాడాయే వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా నీతికై రామయ్యరా చిన్న వనమాసమే ఆగుడురా కన్న భూమికై మీ అయ్యరా చిన్న రక్తాన్ని చిందాడురా కన్న తల వంచి నిలవద్దు ఎదురించి గెలవాలి తల వంచి నిలవద్దు ఎదురించి గెలవాలి తండ్రిని మించిన తనయుడవ్వాలిరా అందుకోవయ్యా ఆ జెండ నొదలబోకయ్యా అందుకోవయ్యా జెండ నొదలబోకయ్యా ఇట్లా సినిమా పాటలు కూడా పాడతా. ఓకే. క్లాసికల్ సినిమా పాటలలో క్లాసికల్ అంటే ఓకే. వేరే ఇంకా ఇప్పుడు ఇది వందనాలమ్మ కూడా కొంచెం జానపదం ఆ యాంగిల్లో కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. అది కూడా మోటివేషనల్ సాంగ్. ఓకే. అది కాకుండా ఇంకా సినిమా పాట పక్కా సినిమా పాట అన్నట్టుగా ఏదైనా? పక్కా సినిమా పాటనా? ఎరుపులో లాకు కులికెను మొక్కు ముళ్ళాకు మెరిసెను ఎరుపులో లాకు కులికెను ముక్కు ముళ్ళాకు మెరిసెను అమ్మమ్మో అందమే ఏనుగెక్కిపోతుందే కళ్ళతో కొంటెగా సైగలేమో చేస్తుందే రాజధాని కన్నే పిల్ల వయసుకు వన్నెలు వచ్చిన వేళ ఎరుపులో లాకు కులికెను ముక్కు ముళ్ళాకు మెరిసెను మనసంతా మరుమల్లెల పులకింత వయసంతా చిరు కవితల కవ్వింత మనసంతా మరుమల్లెల పులకింత వయసంతా చిరు కవితల కవ్వింత ఏ ఊరు కన్న పిల్ల ఈ ఊరుకొచ్చినమ్మా వంట మీద ఎక్కిన నూరు చుట్టు తిప్పెనమ్మా ఏటిగట్టు నన్ను చూసి పాడంగా సంగతులే ఎన్నెన్నో వంపు చేసి చెప్పంగా రాజస్థానీ కన్నే పిల్ల వయసుకు వన్నెలు వచ్చిన వేళ ఎరుపులో లాకు కులికెను ముక్కు ముళ్ళాకు మెరిసెను ఎరుపులో లాకు కులికెను ముక్కు ముళ్ళాకు మెరిసెను అమ్మమ్మో అందమే ఏనుగెక్కిపోతుందే కళ్ళతో కొంటెగా సైగలేమో చేస్తుందే రాజస్థానీ కన్నే పిల్ల వయసుకు వన్నెలు వచ్చిన వేళ. ఓకే. చాలా అద్భుతంగా పాడిల్లు.
ఓకే, ఇది ఏ సినిమా సార్? ఇది ప్రేమలేఖ. ప్రేమలేఖ. ఎస్. ఇది ఐ థింక్ 90s లో రిలీజ్ అయిన సినిమానా? ఓకే, యా ఓకే, తెలియదు నాకు కూడా. యా ఓకే. సో మీ గురించి ఇంకా ప్రజలకు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు మీరు అసలు ఎర్రన్న అంటే ఏంటిది? ఎర్రన్న అంటే ఈ సమాజాన్ని ఒక సక్రమైన దారిలో నడపాలి, ఆ పాటలను పాడాలి. ఎందుకు అనంటే ప్రొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు మనం యాక్సిడెంట్లు చూస్తున్నాం, సెల్ ఫోన్ చూస్తున్నాం. సెల్ ఫోన్ నిర్విరామంగా పొద్దున్న నుండి సాయంత్రం మొదలు పెడితే పడుకునే వరకు సెల్ ఫోనే చూస్తాను. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే సెల్ ఫోన్ చూడడం తప్పు కాదు, ఇంటర్నెట్ వాడడం తప్పు కాదు, కానీ ఎంత యూజ్ చేసుకోవాలో అంతే యూజ్ చేసుకోవాలి. లిమిట్. చెడుకే ప్రాధాన్యతని ఇస్తుండ్రు, మంచికి ఇస్తలేరు అని అర్థం. ఇప్పుడు బుర్ర సతీష్ అన్న రాసిండు ఈ యొక్క ఇంటర్నెట్ మీద, ఇదేమి మాయ కాలమో ఒరి నాయన, ఇంటర్నెట్ గాలమో ఒరి నాయన, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, మట్టిలోన కలిసినది మానవ సంబంధము, ఇదేమి మాయ కాలమో ఒరి నాయన, ఇంటర్నెట్ గాలమో ఒరి నాయన, మనిషికి తోటి మనిషి ఆసరగా ఉండేది, మంచి చెడ్డలకు సాయపడుతూ బతికేది, కలుసుడే బందాయే సెల్ ఫోనులు వచ్చినాక, మనుషులే మాయ యూట్యూబులొచ్చినాక, కళ్ళ మీదన ఎంతో ప్రేమ చూపుతుంటారు, కళ్ళ మీదన ఎంతో ప్రేమ చూపుతుంటారు, కడుపులోన కత్తులు 10 లంగ దాసుకుంటారు, ఇదేమి మాయ కాలమో ఒరి నాయన, ఇంటర్నెట్ గాలమో ఒరి నాయన, దూరదేశం పోయినోళ్ళు ఉత్తరాలు రాసేది, బాధలు గాథలన్నీ క్యాసెటులో చెప్పేది, పోస్ట్ మ్యాను కోసం గడపలెదురు చూసేది, ఆన్లైన్ ప్రేమలతో కోల్పోతిమి ఆయాది, వీడియో కాలులోన మాట్లాడుతదిర తల్లి, వీడియో కాలులోన మాట్లాడుతదిర తల్లి, వాట్సప్లోన రాకి పంపెనయ్యవో చెల్లి, ఇదేమి మాయ కాలమో ఒరి నాయన, ఇంటర్నెట్ గాలమో ఒరి నాయన. మానవ సంబంధాలు అద్భుతం, అన్ని జన్మల కంటే మానవుని యొక్క జన్మ చాలా అద్భుతం. మరి ఈ జన్మ సార్థకతం కావాలంటే మన కోసం మనం బ్రతకడం కాదు, ఈ భూమి మీదకి వచ్చినాం, ఎంత సంపాదించాము అన్నది కాదు, ఎలా బ్రతికాము అన్నది ముఖ్యం. అలా బ్రతకాలి, ప్రేమించాలి, ప్రేమతో జీవించాలి, ప్రేమను పంచాలి, ఇది జీవితం. అలా అందరం ఒక ఐక్యతతోని, సమాజం అంటే ఏంటిది? మన కుటుంబం. ఇది సమాజం అంటే మన కుటుంబం. మన కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు అందరం ఉంటాం. ఇందులో ఈర్ష్య, ద్వేషం ఎందుకు ఉండాలిగా? ఉండదు కదా. అలా ఈర్ష్య, స్వార్థం లేకుండా మంచి స్వార్థపూరితమైన జీవితం కాకుండా మంచి జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో అద్భుతమైన పాటలతో, అంటే రచయితలు రాసిన పాటలతో, రచయితలు సేమ్ ఇట్లనే సామాజిక పాటలు అదే దృక్పథంతో రాసిన కాబట్టి ఆ పాటలు నేను ఎంచుకొని నేను ముందుకు అందిస్తున్నాను. ఓకే, రచయితలు రాసిన పాటలు మీరు పాడుతూ ఉన్నారు అంటే వాళ్ళ ట్యూనేనా లేకుంటే వాళ్ళ సొంతంగా? లేదు, వాళ్ళు రాసి వాళ్ళు ట్యూన్ చేస్తేనే నేను నేర్చుకొని పాడుతున్నా అంతే. మీ కుటుంబ నేపథ్యం ఏం చెప్తారు? మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ భార్య గారు ఏం చేస్తుంటారు? నాకు 2 పిల్లలు. 2 పిల్లలు? 2 అబ్బాయిలేనా? ఒక బాబు, ఒక పాప. బాబుకు పెళ్లి చేసిన, పాపకు పెళ్లి చేసిన, బాబుకు కొడుకు, పాపకు కూతురు పెళ్లి చేసిన. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్నాను. మీరు? ఎస్. మీ భార్య గారు? భార్య హౌస్ వైఫే. హౌస్ వైఫే. తనే నన్ను బాగా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ సపోర్ట్ ఇస్తుంది. మీరు ఇక్కడ పాడాలి, ఈడ పాడాలి, అన్ని వేదికల మీద పాడాలి, ఇంకా నేర్చుకోండి అని చెప్పి నాకు అన్ని విధాలుగా, ఆరోగ్యపరంగా కానీ ఫుడ్ విషయంలో కానీ నాకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఎట్లా కాళ్ళకు గజ్జలు కట్టుకొని పాడుకుంటూ వేదిక తెలంగాణ ఉద్యమంలో గజ్జలు కట్టి గోసి గొంగడేసి ధూమ్ధాం చేసినాం కదా, బ్రహ్మాండంగా చేసినాం. అవునా? ధూమ్ధామా. అప్పుడు ఏం పాట ఎక్కువగా పాడేది మీరు? కాళ్ళకు గజ్జ కట్టినప్పుడు ఎట్లాంటి పాటలు వస్తాయి అప్పుడు? అద్భుతం. ఇప్పుడు మన వరంగల్ సీన్ అన్న పాట కూడా వేదికల మీద, ఎక్కువ వేదికల మీద వరంగల్ సీన్ అన్న పాట పాడడం వల్ల నాకు దాదాపుగా 243 చరణాలు రాసిండు, ఎవరు రాయలేదు. ఓకే, 243 గేయ కావ్యం, దాంట్లో ఒక 20 చరణాలు వాడతాను నేను. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో ఎవ్వరు వాడరు.
ఆల్రెడీ అన్న ముందు వరంగల్ సీనన్న ముందు నేను నన్ను పాడిపించుకున్నాడు. 20 చరణాలు పాడితే నన్ను బాగా అప్రిషియేట్ చేసిండు. చాలామంది కళాకారులను చూసినా కానీ ఎవరు 20 చరణాలు ఎవరు పాడలేదు. ఎర్రన్నా మీరు చాలా గ్రేట్, మీరు ఇంకా గొప్పగా ఎదగాలని నన్ను బ్లెస్ చేసిండు అన్న. నేను కూడా చాలా మంది సింగర్స్ని ఇంటర్వ్యూ తీసుకున్నాను కానీ ఇంత హై పిచ్లో ఇంత సునాసనంగా ఇట్లా ఇట్లా ఇసిరేస్తా అన్నట్టుగా పాడేస్తా ఉన్నారు మీకు. అసలు ఇంత సింపుల్గా ఇది మీకు చాలా గొప్ప విషయం. ఆయన పాట వేదికలల్లా అంటే ధూమ్ధామ్ వేదికల మీద తెలంగాణ పాట కదా, అది గేయ కావ్యం అద్భుతంగా పాడినప్పుడు నాకు పేరు చాలా వచ్చింది. మైస ఎర్రన్ అంటే అబ్బా ఒక 20 చరణాలు వరంగల్ సీనన్న పాట పాడతాడు, అద్భుతంగా పాడతాడు అని చెప్పి మొత్తం స్టేట్ మొత్తం అట్లా నాకు పేరు వచ్చింది ఆ పాటతో. అదే ఇదే ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయినాదో, మంది సేన్లు వేయకుందెద్దులాకు దుస్సేరు తీగతో బుట్లల్లి కట్టేది, మూల సొక్క అబొడిచినప్పుడు మూట కొడితే తెల్లారే సలకల్ల పొలమెల్లి పారేది, మట్టి గోడలు పెట్టి డంగు సున్నం కొట్టి కుమ్మరి పెంకతో కప్పేసుకునేది, సెంటు పౌడర్ సబ్బు ఆనాడు లేకుంటే సింకాయ కుంకుడు పుట్టమట్టేనాయే, ఊరంతా బొబ్బ చేసుకుంటూ ఎన్నెల్లో ఎలుగుల్ల సెడు కూడా ఆడేది, గోలికాయ సిర్రెగోనే జాజిరి కప్పతల్లాటలాడేది, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయ్యినాదో, గడియ గడియకు చూపే గంటల నిమిషాల ముళ్ళు గిరగిరెదిరిగ గడియారముల్లేవు, పొద్దు చూసేమేము పొద్దుగు కిందని పొంటజామైందని పొద్దు పోతుందని, పాలియాళ్ళైందంటే పసిపిల్ల తల్లులు ఇళ్ళకు పోయి పాలిచ్చి వచ్చేది, నడిచి నడవని ఎడమ చేతి గడియారాలు లేకుంటే లోకువే గదరా, చావు పుట్టుకలైన చేత సెల్పోనుంటే పోకున్న పోయినట్టే గదరా, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయ్యినాదో దేవా. ఇట్లా 20 చరణాలు అనర్గళంగా చూడకుండా రేపు 21వ తారీఖు అక్టోబర్ 26వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ పాట పాడుతున్నా. ఈ పాట పాడుతున్నా 20 చరణాలు పాడుతున్నా అంతే. 20 చరణాలు అనర్గళంగా సీనన్న గారి పాట ఆడుతూ పాడుతూ కానీ ఇక్కడ పాడుతూ ఆడుతూ అంతే, పాట పాడుకుంటా ఆడుకుంటా ఇదంతా చేయాలి యాక్టివిటీ. మరి మీకు ఎనర్జీ ఎట్లా, మీరు అంటే 5 hours మీరు నిలబడి ఉండాలనా? అవును, నిలబడి ఉండాలి. ఓకే, అంటే మీకు ఎనర్జీ ఎట్లా, మీకు అంటే మీరు ఓకేనా, హెల్తీగా ఉన్నారా? మీకేం సమస్యలు ఏం లేవా? ఎలాంటి లేవు. మీ ఆహార నియమాలు ఏంటిది? సో అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతానంటే మీ గొంతు చాలా అత్యద్భుతంగా ఇట్లా వస్తుంది. సో మీ ఆహార నియమాలు, పొద్దున మీరేం తీసుకుంటారు, రాత్రి పడుకునే ముందు ఏం తీసుకుంటారు? అంటే గొంతు కొంతమంది గొంతు కోసం సపరేట్గా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. లేదు అట్లేం లేదని పొద్దున్న లేచి వాటర్ తాగుతా. నేను మొహం కడుక్కోక ముందుకే వాటర్ తాగుతా. హీటా? ఒక బాటిల్ తాగుతా. లేదు మామూలు వాటరే ఒక బాటిల్ తాగుతా. పొద్దున్న లేచుడుతోనే మొహం కడుక్కోక ముందుకే ఒక బాటిల్ తాగుతా. ఇది నా రహస్యం. డైలీ ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి తాగుతాను. లేసుడుతోనే వాటర్ తాగాలి. ఇప్పటి వరకు ఎలాంటి అవేం లేవు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరికి వచ్చింది, నాకు కూడా వచ్చింది కదా. ఇక అట్లాంటివి తప్ప ఇంకా వేరే ఏం ఆరోగ్యపరంగా ఏం సమస్యలు లేవు. తర్వాత ఇక మొహం కట్టుకున్న తర్వాత ఒక 1/2 hour ఆగిన తర్వాత మొహం కట్టుకొని వాకింగ్ ఖచ్చితంగా పోతా. డైలీ వాకింగ్ నడవాలి. నడిచిన తర్వాత 1 kilometer నడుస్తారా? 2-3 కిలోమీటర్లు నడుస్తాం. యూనివర్సిటీ గ్రౌండ్లో వేరే సార్ కూడా నాతో వస్తాడు, శ్రీమన్నారాయణ. ఇప్పుడు అక్టోబర్ 4000 కవిత్వాలు రాసిండు ఆయన. 4000 కవితలు. దీనికి అంత రూపకల్పన మొత్తం, దీనికి క్రియ కర్త కర్మ మొత్తం అన్ని ఆ సారే శ్రీమన్నారాయణ సార్ డిజైన్ చేసింది, దీన్ని ప్లాన్ చేసింది. కవిత్వాలు రాసడం, నా కోసం రాయడం, ఫేస్బుక్ లో పెట్టడం, అందరికీ పంపడం, దాన్ని డిజైన్ చేయడం మొత్తం అన్ని సారే. ఇక్కడనే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా, ఇక్కడ పక్కనే. నాకు ఐడియా అన్ని లక్ష్మీనారాయణ. ఇద్దరు రిటైర్డ్ ఎంఆర్ఓనా ఎస్ఐనా? ఎస్ఐ, రిటైర్డ్ ఎస్ఐ రామూర్తి గారు. వారు కూడా ఇక్కడనే ఉంటారు. నైబర్స్ దగ్గరే. నేను ఇక్కడికి వచ్చిన ఇంటర్వ్యూ తీసుకున్నా ఆల్రెడీ. సో అందుకని నాకు ఐడియా గుర్తుకొస్తుంది అప్పటి నుంచి వెళ్ళి. అంటే మీకు టీం ఉంటుందా, మీరేనా? మాకు టీం ఉన్నది ఆల్రెడీ. మీకంటూ ఒక టీం ఉంటుందా? రేపటి 26 కార్యక్రమంలో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి 4
ట్రాక్స్ కాదు, లైవ్ 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 కీబోర్డ్ అండ్ డోలక్, డప్పు, ప్యాడ్ 4 ఉంటాయి. పాడేవాళ్ళు కోరస్, నాతో పాటు కోరస్ వాళ్ళు ఒక 6 మెంబర్స్ అట్లా ఉంటారు. ఇక స్టేజ్ మీద వేదిక మీద ఒక్కరిని నేను పాడతాలే, వాళ్ళు కోరస్ ఇవ్వాలి. అతిరథ మహారథులు ఎవరు వస్తారు? చాలా మంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మేము. టోటల్గా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. కాన్సెప్ట్ ఏంటిది? 26 అక్టోబర్ 26 ఒక కాన్సెప్ట్. అక్టోబర్ 26 కాన్సెప్ట్ ఏంటిదంటే ప్రపంచంలో ఎవరు చేయని సాహసం ఇది, ఎవరు ఇప్పటి వరకు చేయలేదు. అండ్ లిరిక్స్ చూడకుండా రచయితల పాటలు ఎవరు పాడలేదు. మోటో ఏంటంటే మోటివేషనల్ సాంగ్స్, మొత్తం కంప్లీట్ మోటివేషనల్ సాంగ్స్. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ఆడిస్తా, పాడిస్తా, ఏడిపిస్తా, దునికిస్తా, అన్నీ చేస్తా. తర్వాత మోటివేషనల్ సాంగ్స్. ఎందుకు మోటివేషనల్ సాంగ్ ఎంచుకుంటున్నానంటే ఇప్పుడు మీరు ఇందాక కూడా చెప్పిన, ఇప్పుడు యువతరం కోకాయిన్ వాడుతుండ్రు, ఈ సెల్ ఫోన్ వాడుతుండ్రు, తర్వాత అమ్మ నాన్నను చూసుకుంటలేరు, తర్వాత సినిమాలు, అశ్లీలమైన సినిమాలు, అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నాం కదా మనం సెల్ ఫోన్లలో. నిద్రపోతలేడు మనిషి. ఇప్పుడు నిద్రపోకపోవడం వల్ల తొందరగా చచ్చిపోతాడు మనిషి. హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? నిద్రపోతలేడు. అసలు మెయిన్ ఆరోగ్యం నిద్ర, కానీ నిద్రపోతాడా? పోతలేడు. ఎందుకు అంటే సెల్ ఫోన్. పొద్దున్న లేచి సాయంత్రం వరకు సెల్లే లోకమైంది. మర్యాదలు లేవు, ప్రేమలు లేవు. వెనుకట వాళ్ళు 150 సంవత్సరాలు బతికిండ్రు, ఇప్పుడు 40 సంవత్సరాలు బతుకుతాను. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు బతికిండ్రు, ఇప్పుడు ఎందుకు బతుకుతలేరు అంటే కారణం అంతా ఇంటర్నెట్ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది, మొత్తం కలుషితం చేసిండు మొత్తం వాతావరణం. అవునా కదా? ప్రకృతిని అంతా నాశనం చేసిండు, చెట్లను నరుకుడేనే. ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తుత్త మనసులేరో, నీ చుట్టూ ఉద్దేర మనసులేరో, పక్కనే ఉంటారు రో, నమ్మిచ్చి నీ గొంతు కోస్తారు రో, మనిషి ఎప్పుడో చచ్చిండు రో, మనిషి ఎప్పుడో చచ్చిండు రో, ఈడ ఇంకెవడో ఉన్నాడు రో, ఉత్తుత్త మనసులేరో, నీ చుట్టూ ఉద్దేర మనసులేరో, పక్కనే ఉంటారు రో, నమ్మిచ్చి నీ గొంతు కోస్తారు రో, బెల్లం చుట్టూ ఈగలు, అవి తేనె పోసిన కత్తులు, పైన పసిడి పూతలు, లోపలే మొక్కుళ్ళు ఓతులు, పైకి బాగున్నావా అంటారు, పైకి బాగున్నావా అంటారు, బాగా లేకుంటే బాగుండు అనుకుంటారు, ఉత్తుత్త మనసులేరో, నీ చుట్టూ ఉద్దేర మనసులేరో, పక్కనే ఉంటారు రో, నమ్మిచ్చి నీ గొంతు కోస్తారు రో, పైసుంటే నీ వెంటరో, లేకుంటే నిన్ను బయటికి గెంటురో, నమ్మి చేరాదిస్తివా, నిన్ను నిండ ముంచి పోతరో, పైకి కనిపించే ముఖమొక్కటే, పైకి కనిపించే ముఖమొక్కటే, లోపల 100 ముఖములు ఉన్నాయిరో, ఉత్తుత్త మనసులేరో, నీ చుట్టూ ఉద్దేర మనసులేరో, ఎదుగుతుంటే ఏడుస్తారో, నువ్వు ఏడిస్తే నవ్వుతారు రో, బతికుంటే తిడతారు రో, సచ్చాక గొప్పోడి వంటారు రో, ఈడ అంతా నట సర్వభౌములే, ఈడ అంతా నట సర్వభౌములే, నటన రాకుంటే నీ బతుకు బస్టాండులే, ఉత్తుత్త మనసులేరో, నీ చుట్టూ ఉద్దేర మనసులేరో, పక్కనే ఉంటారు రో, నమ్మిచ్చి నీ గొంతు కోస్తారు రో, బంధాలు ఎక్కడివిరో, ఆర్థిక సంబంధాలే మిగిలేరో, అయ్యవ్వ లేనేలేరో, ఆ పైన ఆ నలుగురసలే లేరో, బంధాలు ఎక్కడివిరో, ఆర్థిక సంబంధాలే మిగిలేరో, అయ్యవ్వ లేనేలేరో, ఆ పైన ఆ నలుగురసలే లేరో, అసలు పాడే మోసుడెక్కడుందిరో, అసలు పాడే మోసుడెక్కడుందిరో, లోకరథమే దిక్కాయరో, స్వర్గలోకరథమే ఈడ దిక్కాయరో, ఉత్తుత్త మనసులేరో, నీ చుట్టూ ఉద్దేర మనసులేరో, పక్కనే ఉంటారు రో, నమ్మిచ్చి నీ గొంతు కోస్తారు రో, గాలినే అమ్ముతారో, ఈడ నీళ్ళనే కొనుక్కుంటారో, చెట్లనే నరుకుతారో, మళ్ళా నీడకై వెతుకుతారో, ఆకాశానికి నిచ్చెనేస్తారో, ఆకాశానికి నిచ్చెనేస్తారో, భూమి మీద ఉన్నామని మరిచేపోతారో, ఉత్తుత్త మనసులేరో, నీ చుట్టూ ఉద్దేర మనసులేరో, పక్కనే ఉంటారు రో, నమ్మిచ్చి నీ గొంతు కోస్తారు రో.
అవునా కదా? నిజంగా నిజంగా ఇది బయట ఒకటి లోపల ఒకటి అంటారు. మరి? అది ఇదే. యా, సమాజం అట్లున్నది. ఇక్కడ మీరు మాట్లాడుతూ సందర్భాన్ని బట్టి టక్కున అందుకున్నారు పాట. అదే ఎట్లా ఇది మాట్లాడుతూ టక్కున అందుకొని వెళ్ళిపోతారు, లీనమవుతా ఉన్నారు మీరు అసలు. ఇది అదే ఎర్రన్న స్పెషాలిటీ. అందుకనే ప్రజావాగ్గేయకారులు అన్నారు. నాకు జనం పెట్టిన పేరు అది, నేను పెట్టుకోలే. ప్రజలు ప్రజావాగ్గేయకారులు. మీరు మాట్లాడుతూ దానికి సందర్భోచితంగా పాట పాడుతున్నారు, మీరు ఆడుతున్నారు, ఆసుక అప్పుడప్పుడే పాడుతున్నారు, వస్తున్నారు. అందుకనే మిమ్మల్ని ప్రజావాగ్గేయకారులు అని మేము పిలుచుకుంటాము అని సమాజం పెట్టింది. ఓకే. సో మీకు లభించాల్సినటువంటి గౌరవం లభించిందా? లభించాల్సినటువంటి అవసరం ఇంకా ఏమైనా ఉందా? ఉంది. అంటే మనల్ని బట్టి ఇప్పుడు నేను పాడుతున్నా, గవర్నమెంట్ చూస్తారు. ఒకవేళ చూస్తే అరే అద్భుతంగా, వాళ్ళ నిర్ణయం అది. మనం ఎట్లా అడుగుతాం? అరే అనర్గళంగా చూడకుండా 100కు పైగా 50 మంది రచయితలు పాడుతున్నారంటే గవర్నమెంట్ ఏదైనా గుర్తించి చేస్తే చేయవచ్చు. దాన్ని ఉంది. ఓకే. మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టుగా మీరు? ఎంత వస్తుంది సార్ మీకు జీతం? 32. డైలీ ఉంటుందా మీకు? ఇక్కడ ఏం చేయాలి మీరు డైలీ అంటే? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. డైలీ తీసుకెళ్తారా? డైలీ, అంతే. డైలీ డ్యూటీ. 25 రోజులు. ఎంతమంది మీ టీమా, మీరు ఒక్కరేనా? 11 మంది. ఇప్పుడు 10 మెంబర్స్. ఎక్కడికి వెళ్ళాలి మీరు 10 మెంబర్స్? మాది భూపాలపల్లి హెడ్క్వార్టర్. మాకు 5 మండలాలు: రేగొండ, మొగుళ్ళపల్లి. మీకు వెహికల్ ఉంటుందా? వెహికల్ ఉంటుంది. ఒక మైక్ సెట్ ఉంటుంది. పోయి గ్రామ పంచాయతీ కాడికి పోయి డబ్బు స్టార్టింగ్ చేస్తే అధికారులు వీళ్ళు ప్రజలందరూ వస్తారు. అప్పుడు పాట పాడి స్క్రిప్ట్ చేసి ప్రజలకి ఈ ప్రభుత్వ పథకాలను చెప్పాలి మనం, పాట మాట ఆట ద్వారా. అది మా డ్యూటీ. ఓకే. సో ప్రభుత్వాలు సింగర్స్ పట్ల ఇంకా ఏమన్నా చొరవ తీసుకోవాలన్నా? అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో 500 మందికి 550 మందికి ఇచ్చిండ్రు. ఇంకా చాలా మంది ఉన్నారు వాస్తవానికి. వాళ్ళకు కూడా రావాలని మనస్ఫూర్తిగా మరి ఈ సందర్భంగా అంటే ఈ ఛానల్ ద్వారా నేను BVR ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా రాని వాళ్ళకు ఎవరైతే నిరుద్యోగ కళాకారులు వాళ్ళందరికీ కూడా రావాలని ఈ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను నేను. ఓకే. ప్రభుత్వం చొరవ తీసుకొని మిగతా కళాకారులు కూడా చాలామందికి ఉన్నారు, నిరుపేద కళాకారులు, వాళ్ళందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఇప్పుడు జనరల్గా మీరు సమాజాన్ని ఎట్లా చూస్తున్నారు? సమాజాన్ని ఎట్లా చూస్తున్నాం అంటే అదే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కొన్ని కారణాల వల్ల సమాజం కొంత అంటే ఇప్పుడు చెడుదారిపోతుంది. ఇంకోటి ఏంటంటే వెనకట ఉన్న ప్రేమలు లేవు. అప్పుడు వేరు, ఇప్పుడు అప్పుడు సంస్కృతి సాంప్రదాయం పద్ధతులు వేరు. అప్పుడు చదువుకోకున్న సంస్కారం బాగున్నది, పెద్దవాళ్ళని గౌరవించేది. ఇప్పుడు చదువుకున్నాం, టెక్నాలజీ పెరిగింది, కానీ సంస్కారం లేదు. చెడుకే ప్రాధాన్యత అంటున్నాం కదా, మంచికి లేదు, మంచితనం లేదు. మోసం, మోసపూరితమైన మాటలు, దౌర్జన్యం చేసుడు, వెకిలి చేష్టలు చేసుడు. అందుకనే అందశ్రీ గారు అద్భుతమైన పాటను అందించింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓహో మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడు, ఎడ ఉన్నడ కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓహో మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. 25 పైసలగ రత్తులను గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. 25 పైసలగ రత్తులను గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాలకై కండ్ల కద్ది ముసుగు తొడిగి బలిపోజు పెడతాడు. ముక్తిలో నరుడు రక్తిలో రాజయి రాకాసి రూపాన రందిల్లుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. కళ్ళపొరలు కమ్మి కామంతో ఊరేగి, కళ్ళపొరలు గమ్మి కామంతో ఊరేగి, వెకిలి చేష్టలతో నివేదిస్తూ ఉంటాడు. కన్న వాళ్లకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిల్లే స్వర్గమని కలలు కంటున్నాడు.
చీకటైతే చాలు చిత్తుగా తాగేసి వాది వరుసలు కాస్త మరచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం వంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలా మీద కలాలగిరి గీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా. రూపాయి కొరకు ఏ పాపాలకైతేమి ఒడిగట్టె నదిగో చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు ఎడవున్నడు కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఉన్నాడా? అందుకనే కదా నేను ఈ మోటో ఎంచుకునేది గది. మోసం దగ కుళ్ళు కుతంత్రం ఈర్ష ద్వేషం అసూయ కొట్టుకోవడం తిట్టుకోవడం లాక్కోవడం స్వార్థపూరితమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అలా ఉండకూడదు కదా. మనం పుడితే తల్లి సంతోషించాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతుకుతే ఈ సమాజం సంబరపడాలి. మనం చనిపోతే కూడా ఆ సమాధి కన్నీరు మున్నీరు అయ్యేడవాలి. అగో అది జీవితం. అలాంటి జీవితాన్ని సంపాదించుకోవాలి, అలా బ్రతకాలే. అందుకనే ప్రేమించు, ప్రేమతో జీవించు, ప్రేమను పంచు. ఇదే జీవితం, ఇంతకంటే ఏది లేదు. ఇదే జీవితం. అదే నా మోటో. బా ఏం చెప్పిల్లు సార్, నిజంగా అద్భుతంగా చెప్పిల్లు. థ్యాంక్ యూ. మీలో పెద్ద కళాకారుడు నిజంగా. మీరు అంటే థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళే బయటికి వచ్చిల్లు కానీ మీరు వాళ్ళతో ఎలాంటి అంటే అదేం లేదు. మీరేం చిన్న తక్కువేం కాదు. మీరు కూడా వాళ్ళతో సరిసగంగా తూగేటువంటి కళాకారులే. కానీ మీరు ఇంకా బయటికి రాలేకపోయిల్లు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అందశ్రీ గారు కావచ్చు, గోరెటి వెంకన్న గారు కావచ్చు, సుద్దల అశోక్ తేజ గారు కావచ్చు, వీళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు పాడతారు, ఆడతారు, అన్ని చేస్తారు. మీరు కూడా వాళ్ళ లెక్కన అంటే బయటికి ఇంకా రాలేకపోయిల్లు అన్నదానికి ఇప్పుడు నేనేమంటాను, ఈర్ష ద్వేషం అసూయ ఉంటుంది. కళాకారులలో కూడా ఎదగనివ్వరు. అది సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకళ్ళు ఎదుగుతా అంటే మనిషి ఎట్లుంటుంది. ఇప్పుడు పక్క పొంటి ఇల్లు కడితే అబ్బా ఇల్లు బాగా కడుతుండ్రు పైసలు ఎక్కడ అని ఒక ఈర్ష. అందుకని ఒక సామెత ఏముండదంటే, పాముకు తలలో ఉంటుందట విషం, తేలుకు తోక ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషయమే ఉంటుందట. ఎప్పుడు పతనం అవుతారా, ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తారట మనిషి. అందుకనే ఎదగరు మనిషి. అట్లా ఎదగనీయకుండా తొక్కి పడతా అంటారు. కానీ టాలెంట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకనే దేవరకొండ భిక్షపతి ఒక పాట రాసిండు, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. పాటైనా మాటైనా నటనైనా పెద్ద రచనైనా పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. ఆయన నెగిటివ్ ఆలోచించాలంటే పాజిటివ్గా ఉండాలని. నెగిటివ్ ఎప్పుడుగా నెగిటివ్గా ఉండద్దు అని చెప్పి పాజిటివ్గా ఉండాలి. మనిషి కళాకారుడు అంటే పాజిటివ్గా ఉండాలని చెప్పి ఒక చరణం అన్నాడు. కళాకారులంటే కల్మషం లేనోళ్ళని అందరూ అనుకుంటారు, నిలువెల్ల కొందరికి విషం ఉంటుందా అనేది మనలో మనకే తెలిసి ఉంటుంది. ఎదుటి వాళ్ళతోని ఎట్లా ఉండాలనో గట్లనే మెదులుతుంటారో, ఎదుటి వాళ్ళతోని ఎట్లా ఉండాలనో గట్లనే మెదులుతుంటారో. మనలో మనం మోసం చేసుకునే తీరు ఎన్నడూ మరిచిపోతారో. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేయద్దు, కించపరచద్దు. ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. కానీ ఇందులో మనిషిలో ఈ గుణాలు ఉంటాయి కదా, అందుకని ఈ గుణాలు చేయబట్టి అబ్బా వాడు ఎదుగుతాడు, వాడిని ఎట్లా చేయాలి
అందుకనే మేలు చేయకపోయినా పర్లే, కీడు చేయద్దు మనిషికి, కానీ కీడే చేస్తాడు మనిషి. అందుకనే సమాజం మారాలని చెప్పి రచయితలు అద్భుతంగా పాటలు, సందేశాత్మక పాటలు అందించింది కాబట్టి ఆ పాటలను ఎంచుకొని నేను సమాజానికి ఇంకా అందిస్తున్నాను ఈ పాటలు. వరంగల్, హనంకొండ, కాజీపేట్, ఎస్, ఈ 3 నగరాల్లో ఉన్నటువంటి ఎంతమంది కవుల పాటలు మీరు పాడుతూ ఉన్నారు? దాదాపుగా ఇప్పుడు ఈ ట్రై సిటీలో దాదాపుగా అంటే మొత్తం టోటల్ స్టేట్ మొత్తం కలిసి ఒక 50 మంది రచయితలు. స్టేట్ మొత్తం ఇక్కడ అంటే ఒక 15-20 మంది అట్లుంటారు కావచ్చు. వరంగల్ స్టేట్ మొత్తం మీద అంటే వాళ్ళు ఆ రోజు 26th రోజు వస్తారా? అక్టోబర్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మనం. వస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు వస్తారా రారా అని కాదు, మేము మెసేజ్ పంపుతున్నాం, ఇంటిమేషన్ ఇస్తున్నాం, ప్రచారం జరుగుతుంది, కంపల్సరీ మీరు రావాలి అని అంటున్నాం. ఇక వాళ్ళు రాలేదనుకో వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పాటలు పాడితే వాళ్ళకు గౌరవం, మనకు గౌరవం. అక్కడ వాళ్ళని సన్మానించుకుంటాం మనం, వాళ్ళకు ఒక అమౌంట్ ఇచ్చి సాల్వ్ ఇచ్చి. ఎందుకంటే ప్రపంచానికి అద్భుతమైన పాటలు అందించిన మీరు గొప్పలు అని అక్కడ మేము ప్రశంసించుకుంటాం, వాళ్ళని ప్రశంసించుకుంటూ మనం పాడతాం. కాబట్టి వాళ్ళు తప్పకుండా రావాల్సిందే. ఇది రాలేదనుకో వాళ్ళ దురదృష్టం, నేనేం అనలేను. ఇప్పుడు వాళ్ళు అనుకోవాలి, అబ్బా నా పాట పాడుతున్నాడు, ప్రపంచానికే నా పాటను అందిస్తున్నాడు, కాబట్టి నేను పోవాలి. అది నాకు గౌరవం, ఎర్రన్నకు కూడా గౌరవమే, సమాజానికి కూడా గౌరవమే. ఇది ప్రపంచంలో ఇవ్వాలి చేస్తలేరు. అబ్బా మనం పోవాలి ఖచ్చితంగా. అందరు రచయితలను ఇన్వైట్ చేస్తున్నాం మనం. అక్టోబర్ 26th 2025. ఎస్, యా, ఓకే సార్. ఇక్కడ ఇప్పుడు 50 మంది రచయితలు ఉన్నారు కదా, అందులో ఏ రచయిత పాటలు ఎక్కువగా పాడేటువంటి అవకాశం ఉంటుంది? ఎస్, ఎక్కువ పాటలు మాటల తిరుపతి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. మాటల తిరుపతి పాటలు ఎక్కువ, చరణ్ అర్జున్ పాటలు ఎక్కువ పాడతా, గోరేటి వెంకన్న పాటలు ఎక్కువ పాడతా. అంటే ఎక్కువ వీళ్ళై అందరి పాడతా, ఈ 50 మంది రచయితల పాటలు పాడతా, వీళ్ళై కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. తర్వాత వరంగల్ సీన్ అన్న పాట, ఆయన ఒక్క పాట 20 చరణాలే, ఒక్క పాటలో 20 చరణాలు పాడతా. అది పాడితే 1-2 గంటలు పడుతుంది అవసరం అనుకుంటే. మాట్లాడుకుంటా పాట పాడుకుంటూ దాన్ని విశ్లేషించుకుంటూ పాడితే 2 గంటలు పడుతుంది అది. కానీ అక్కడ మనం కొంచెం కుదించి పాడాలి అట్లా. యా, ఓకే. ఇప్పుడు ఈ 150 సాంగ్స్ మీ మైండ్ లో ఎట్లా స్టోర్ అయి ఉన్నాయి అసలు? ఎట్లా స్టోరీ అంటే నేనేం చెప్తా చెప్పు, మీరే చెప్పాలి. ఎట్లా స్టోరీ అంటే నేను నేర్చుకున్నా, స్టోరేజ్ చేసుకున్నా కథ. దీనికి వేరే ఆప్షన్ ఏం లేదు. ఎట్లా నేర్చుకున్నానంటే నేను నేర్చుకున్నా అంతే, పట్టుదలతో నేర్చుకున్నా. నేను చెప్తున్నా, ఒక పాట నేర్చుకోవాలంటే 1 గంట సేపు కూర్చుండి అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నాకు. అది నిక్షిప్తం చేసుకుంటే ఇంట్లో కథం, ఇంకో పాట ఇట్లా అన్ని పాటలు నేర్చుకున్నా. మీకు నచ్చని పాటలు కూడా ఉంటాయా? నచ్చని పాటలా? నచ్చని ఉంటాయా? నచ్చని అంటే అవి నేర్చుకోం కదా మనం. ఇక నచ్చని పాటలు అంటే నేర్చుకోం అవి. ఇప్పుడు సపోజ్ నచ్చని పాటలు అంటే ఇప్పుడు సపోజ్ సినిమాలలో కొంచెం అశ్లీలమైన పాటలు ఉంటాయి. ఓ రోరి యోగి నన్ను కోరికైరో, ఓ రోరి యోగి నన్ను నమిలేరో, ఓ రోరి యోగి నన్ను. ఏమన్నా అవసరం ఇది సమాజానికి? అవునా కదా? సినిమాకి అవసరం, అది సినిమాకి అవసరం, ఎంటర్టైన్మెంట్ కోసం అవసరం. సమాజానికి మాత్రం ఇక్కడ బయట మాత్రం అవసరం లేదు. అట్లాంటి పాటలు నేను అందుకనే ఎంచుకోను. నేను కోరికైరో నమిలేరో నిజంగా అశ్లీలతకు సంబంధించినటువంటి వర్డ్స్ అలా కదా. మరి ఆకలేస్తే అన్నం పెడతా, అలచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆ సినిమాలకే ఆ హాల్లోనే మనం సినిమా చూస్తేనే అది. బయట పాడితే ఇదేం పాటలే బాబు, ఏం అవసరమైన పాటలు గవే అని అవసరం వచ్చే పాటలు అంటారా అన్నారా? అవును. కాబట్టి అట్లాంటివి కాకుండా సామాజిక ఏదైనా సరే ప్రజా సమాజ హితం కోసం మీరు పాటు పడతా ఉన్నారు. అదే నా మోటో. ఇలా ఎన్ని సంవత్సరాలకు చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఇదే రంగంలో కొనసాగాలనుకుంటున్నారు? ఇది నా కళనే, ఇది అంతే. పాటతోనే జీవితం, పాటతోనే సమాప్తం అయిపోతా. పాటే నా సర్వం అంతే. అందుకనే పాట గురించి దేవరకొండ భిక్ష పాట మీదనే పాట రాసిండు ఆయన ఎంత గొప్పడో చూడు. ఇంకా పాట మీద ఇంకా పాట రాసిండు. నీ తోడుగుంటే బాధ ఉండదని తెలివనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు. ఎంత కాటకుడైన బాతురుల నిన్ను బతివిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి మేమెవరమో తెలియదోయమ్మా, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మ, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా,
నా ఎదలోన పదిలంగుంటవో పాటమ్మా, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమానికి ఊపిరుదుకుంట గద్దరన్న ఎంట ఉరుకుతుంటావు, ఊట చెలిమెలాగా గోరేటి ఎంకన్న సేతి ఎంట రాలుతుంటావు, ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, జేరాదన్న ఎంట జైలుకు పోయి జంగు సైర నూదినావమ్మా, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. వంగపండు ప్రసాదు నోటి ఎంట వడివడిగా దూకుతుంటావు, గూడాంజన్నత తోడు నీడగుండి ఊరు వాడనాదంటావు, అందశ్రీ ఒంటి నిండాలుముకొని ఓ పాటమ్మా, మా వరంగల్లు సీనన్ననెంట పెట్టుకొని పల్లె చుట్టి వస్తావో, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. యా ఓకే, నిజంగా చాలా అద్భుతంగా పాడిళ్ళు. మీకు నచ్చిన రచయిత? నాకు నచ్చిన రచయిత అంటే చాలామంది రచయితలు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అడుగుతుండ్రు, అబ్బా నేను నచ్చలేదా అని అనుకుంటారు కదా. అందరూ నచ్చింది నాకు. ఎందుకంటే వాళ్ళ సాహిత్యము ఈ ప్రపంచానికి అందించింది కాబట్టి. ఎంత గొప్పోళ్ళు అంటే అందరు గొప్పోళ్ళే నా ఉద్దేశంలో. అందరు రచయితలు ప్రతి ఒక్కరు గొప్పోళ్ళే. వారందరికీ బీవీఆర్ ఛానల్ తరపున అందరికీ రచయితలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. యా ఓకే, మీ డ్రీమ్స్ ఏంటి సార్? డ్రీమ్స్ సమాజంలో ఇలా ఇంకా అనేకమైన పాటలు పాడుకుంటూ నా డ్రీమ్స్ అడిగిన ఒకటి చెప్తున్నా. నేను చనిపోతే లక్షలాది మంది తరలి రావాలి, అదే నా డ్రీమ్. నేను చనిపోతే లక్షలాది మంది అరే ఎర్రన్న చనిపోయిండట అని నలుమూలల నుంచి వెళ్ళి స్టేట్, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం నేను చనిపోతే నా చావుకు వాళ్ళు రావాలి. నన్ను ఊరేగింపుగా పెద్ద ఎత్తున లక్షలాది మందిలో ఊరేగింపు చేసి నన్ను సమాధి చేయాలి. అది నా కోరిక, అదే నా కోరిక, అంతే. ఓకే, సో మీరు అంతమందిని మీరు కూడగట్టుకోవాలంటే మీరు ఇంకా మీరు ప్రయాణించాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉంది. మరణించేంత వరకు పాటను పాటతో ప్రయాణం చేస్తూనే ఉంటా. జనాలతో సంబంధాలు, కమ్యూనికేషన్ ఎక్కువ పెంచుకుంటాను, నా అలవాటు అది. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని నేను పరిచయం, ఇప్పుడు ఎక్కడికి అయిపోయినా కానీ నేను పరిచయం చేసుకునే అలవాటు ఎక్కువ. నేను సో అండ్ సో అని చెప్పి పరిచయం చేసుకుంటా, కమ్యూనికేషన్ పెంచుకుంటాను. కమ్యూనికేషన్ పెంచుకోవాలి, మనిషి తుంచుకోవద్దు. అది నా మోటో. ఓకే, సో ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉన్నది ఇప్పటికే? చాలా మంది ఉన్నారు, ఇప్పటికైతే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి ఫోన్స్ వస్తుంటాయి చాలా మంది. వాళ్ళే వీడియో చేసి పెడతా అంటారు. ఒక్క మాట చెప్పండి. అందరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నటువంటి ఆ క్షణాలలో ఎవరైనా మీరు కొంచెం ఎర్రన్న గారు మీరు కొంచెం ఆ లైన్ కొంచెం అట్లా పాడుంటే బాగుండేది, ఎర్రన్న గారు కొంచెం అది ఇట్లయితే బాగుండేది, కొంచెం దాన్ని చక్కగా పాడలేదేమో అని అట్లాంటివి ఎవరైనా చెప్తారా? చెప్తారు కదా. చెప్తారా? చెప్తారు. ఓకే, కొంచెం ఇక్కడ కొంచెం ఇదైందన్న, కొంచెం ఆడ బాగానే పాడాలి అన్నట్టుగా చెప్తారు. ఎందుకు చెప్పారు? ఎవరికైనా సహజం తప్పులు పోవడం. అవును, తప్పులు పోవడం. కానీ ఇప్పుడు తప్పులు పోవడం సహజం, తప్పు చేయడం కూడా సహజమే. ఎవరైనా ప్రపంచంలో ఆ తప్పును మళ్ళీ సరిదిద్దుకోవాలి, సన్మార్గంలో నడవాలి. అప్పుడు మనిషి నిజాయితీ, అట్లా మానవత్వంతో ఉండాలి మనిషికి. ఇప్పుడు మన కోసం మనం బ్రతకడం, చేతనైనంత సహాయం చేయాలి. ఒకవేళ సహాయం చేయకలేదనుకో కీడు చేయద్దు మనిషికి. నా ఉద్దేశం అది. మేలు చేయకపోయినా మంచిదే, కీడు మాత్రం చేయద్దు. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ఎందుకంటే జీవితంలో మనం ఎన్నో సంపాదించుకుంటాం, ఎన్నో పొడగొట్టుకుంటాం. కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుందట. అందుకని మనం చనిపోతే కూడా అరే ఇంత మంచోడు ఉండనే అని అనాలి. అందుకనే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లుంటుందంటే
వాడేంది వీడేంది, ఇది నాది అది నాది, వాడు చెప్తాడా వీడు చెప్తాడా, నేనే గొప్పని, నాకంటే గొప్పోడేవాడు లేడు, అహంతోని ముందుకెళ్తున్నాడు మనిషి. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జారెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే కడతారు, మంచోడివైతే నలుగురు పోస్తారు, చెడ్డోడివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బుందల గడ్డల జారెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఉన్నంతకాలం ఎగిరెగిరి పడతావు కుండవెందుకురా, అయ్యో సయ్యాటలాడేవురా, ఎక్కి వచ్చిన మెట్లను మరిసి తోకూపుతుంటావురా, హర్రే తైతక్కలాడేవురా, ఏలెత్తి చూపి ఎక్కిరిస్తుంటావు, ఎదుటోని బతుకును ఏలన చేస్తావు, నీ 4 వేళ్ళు నిన్నే నిందించే సూత్రమే తెలవక ఒంటరవుతుంటావు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బుందల గడ్డల జారెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మోలెవడిలోన దాచుకుంది, రూపాయి బిళ్ళను దానం చెయ్యని గుణమెవడు చేసిండురా, అయినొల్లకందకపోయినామురా, మనకింత వెనకాల మంచితనం ఉండాలి, మన పాడే ముందర జనమంతా నడవాలి, నువ్వు నడిచిన మార్గం ఆదర్శమయ్యి ఎందర గుండెల్లో స్థిరకాలం ఉండాలి, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బుందల గడ్డల జారెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, కళ్ళకు పొరలొచ్చి కామంతో బతకకు, కాకమ్మ ముట్టదురా, కడసారి తూవంటూ పోతారురా, ఈ జన్మ ఎత్తిన ఫలితము ఏమిటో తెలుసుకొని బతకరా, నీ బ్రతుకుకు అర్థమే అది అవునురా, చిరునవ్వుతోనే కలకాలం ఉండాలి, ఈ వింత లోకంలో మన స్థానం ఉండాలి, జీవితం అంటేనే నాటక రంగము, మన పాత్ర ముగిసింద కట్టాలి పైనము, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జారెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. వా, నిజంగా మీరు పాడుతుంటే అట్లనే చూస్తూ వినాలనిపిస్తుంది, అంత బాగా పాడుతున్నారు మీరు. 150 సాంగ్స్ మీరు మరి గొంతు సహకరిస్తుందా మీకు ఇప్పుడు తెలియాలి? యా, నాకు నిజంగా స్టామినా చాలా మామూలుగా లేదు. సో అప్పుడు అంటే 5 hours నిలబడి ఉండాలి, కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి. అప్పుడు ఎట్లా మీ సూచనలు సలహాలు ఇవ్వండి, ఆ రోజు ఎట్లా సక్సెస్ కావాలంటే నేను మీ సూచనలు సలహాలు పాటిస్తాను. తప్పకుండా మీరు వాటర్ తాగుతూ ఆ రకం ఉంటే కదా అయిపోతుంది. సో మీకు అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మీకు ఏం లభించాలి అని అనుకుంటున్నారు? మీకు నేను అడిగేది మీ గురించే. ఓకే, నేనేమంటాను ఏం లభించాలి అని అంటే, నేను గవర్నమెంట్ ఏమి ఇస్తారో తెలియదు కదా. ఒకవేళ మనం ఈ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు అప్రిషియేట్ చేసి ఒక 50 మంది రచయితలు చూడకుండా పాడినరు అంటే చాలా గ్రేట్ అని, ప్రపంచంలో ఎవరు చేయని సాహసం చేసిందని చెప్పి ప్రభుత్వం గుర్తించి నాకేదైనా చేస్తే సంతోషిస్తా కదా. మనం ఎట్లా అడుగుతాం? అడగలేం కదా. అందరూ అధికారులు వాళ్ళు వీళ్ళు మంత్రివర్యుల దగ్గరికి తీసుకుపోతే, సీఎం గారి దగ్గర తీసుకుపోతే ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు అట్లా. అంతేగాని నేను ఇది ఇవ్వాలని కోరుకుంటలేను. నేను ఏం కావాలి మీకు? అది ఇది ఇవ్వాలని కోరుకుంటలేను అంటున్నా. మీకు ప్రభుత్వం గుర్తించి వాళ్ళు ఏమైనా అవార్డు ఇస్తే ఏది ఇచ్చినా తృప్తి పడతా, అంతే. కానీ ఇది కావాలని మాత్రం కోరుకోను నేను. వాళ్ళు ఏది ఇచ్చినా తృప్తి పడతా, అంతే. ఓకే, ఇప్పటిదాకా మీకు నేను ఎట్లా కోరుకుంటా ప్రభుత్వాన్ని? నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నాకు చాలామంది నా వెనకాల ప్రొఫెసర్స్, డాక్టర్స్, వక్తలు, కవులు, మేధావులు, వాళ్ళు రెఫర్ చేయాలి. సార్ ఇతనికి ఇట్లా ఇస్తే బాగుంటుంది సార్, రెఫర్ చేస్తే ఇస్తే సంతోషిస్తారు. అంతేగాని నాకు ప్రభుత్వం ఇది ఇవ్వాలని నేను ఎందుకు అడుగుతాను? ఓకే, సో మీరు ప్రభుత్వం కోసం చాలా కృషి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే
అదే మీ వృత్తి, జాబ్, అది మీ జాబ్ మీరు నిర్వర్తిస్తా ఉన్నారు. సో మీకు మంత్లీ వారిగా శాలరీ వస్తుంది. యా, ఓకే. సో ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు అంటే ఏం లేవు. లైఫ్ అంతా ఓకేనా? లైఫ్ ఓకే, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను మా పాప పెళ్లి చేసిన, బాబు పెళ్లి చేసిన, సెటిల్డ్, జస్ట్ బ్రతుకుతున్నా, హ్యాపీగా బ్రతుకుతున్నా, అంతే అంతే. నాకు ఇది కావాలి, అది కావాలి, ఆస్తులు కావాలి, ఇది కావాలి, అవన్నీ ఏం లేవు నాకు. ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈరోజు సంతోషంగా ఉండాలి, అవునా కదా? కాబట్టి నేను హ్యాపీగా ఉండాలి అందరితో, ఫ్యామిలీతోని, మిగతా వాళ్ళతోని, అందరితోని. యాడబోయినావు మనిషి, నువ్వు యాడబోయినావు, జాడలేనే లేవి మనిషి, నువ్వు జాడలేనే లేవు. ఏం కావాలో ఏం కావాలో నీకు, ఎటువైపు నీ పరుగు, వెయ్యేళ్ళ నీ బతుకు, ఎందుకు ఈ వెత నీకు, నువ్వెదగవు ఇంకోడెదుకుతే చూడనే లేవు, ఎప్పుడు ఏదో వేదన కొని తెచ్చుకుంటావు. యాడబోయినావు మనిషి, నువ్వు యాడబోయినావు, జాడలేనే లేవు మనిషి, నువ్వు జాడలేనే లేవు. ఏం కావాలో నీకు, ఎటువైపు నీ పరుగు, వెయ్యేళ్ళ నీ బతుకు, ఎందుకు ఈ వెత నీకు, నువ్వెదగవు ఇంకోడెదుకుత చూడనే లేవు, ఎప్పుడు ఏదో వేదన కొని తెచ్చుకుంటావో. యాడబోయినావు మనిషి, నువ్వు యాడబోయినావు. మీ అయ్య పుట్టిన ఊరు, తాత ముత్తాతల పేరు గుర్తైనా లేనంత, ఎందుకు మెదడుకు మేత, కాసులకై పరుగెడుతుంటూ దేశాలే దాటి వెళ్తూ, కన్నోళ్ళను స్కైపుల చూసే కర్మ ఎందుకు రబేట, నీ తోడ పుట్టిన వాళ్ళు యాడ ఉన్నారో, మళ్ళీ జన్మంటూ ఉంటే ఎవరేమవుతారో, రేపంటూ ఉందో లేదో ఇప్పుడే జీవించు, నీతో ముడిపడి ఉన్న ప్రతి మనిషిని గుర్తించు, ముందరున్న ఆనందాలని అనుభవించలేక ఇంకేదో పొందాలని. యాడబోయినావు మనిషి, నువ్వు యాడబోయినావో, జాడలేనే లేవే మనిషి, నువ్వు జాడలేనే లేవు. ఏం కావాలో నీకు, ఎటువైపు నీ పరుగు, వెయ్యేళ్ళ నీ బతుకు, ఎందుకు ఈ వెత నీకు, నువ్వెలగవు ఇంకోడెదుకుతే చూడనే లేవు, ఎప్పుడు ఏదో వేదన కొని తెచ్చుకుంటావు. అబ్బా, నిజంగా చాలా అద్భుతంగా. అందుకనే రేపంటూ మనకు ఏం లేదు. ఈ రోజు ఉన్నామా హ్యాపీగా ఉండాలి, రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా, రాసి పెట్టుకున్నావా, రేపు ఇది జరుగుతుందని మనకు తెలియదు కదా. అందుకనే రేపటి కోసం కాదు, ఈరోజు మంచిగా ఉన్నామా అన్నది కావాలి, అది నా మోటో. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ సింగర్ ఎర్రన్న గారు సొసైటీకి ఇచ్చే మెసేజ్, ఫైనల్లీ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది? ఫైనల్ వన్. అందరూ బాగుండాలి, ప్రేమతో ఉండాలి, పగలు పంతాలు, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మనిషిలో ఉండకూడదు, సమాంతరంగా జీవించాలి, అసమానతలు వదిలిపెట్టాలి, అసమానతలు వీడి సమానత్వంతో జీవించాలి మనిషి. అందుకనే సమానత్వంతో జీవించాలంటే విద్య, వైద్యం ఇవి ఉచితంగా ప్రభుత్వం నుండి వస్తే అంత సమాంతరం అయిపోతుంది. ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి ధర్మంగా జీవించాలి మనిషి. ప్రకృతిని కాపాడే విషయంలో ఇప్పుడు చెట్లను నరుకుతున్నారు, అడవినంతా నాశనం చేస్తున్నారు, అడవి సంపదను, జీవరాశులు ఉంటాయా ఇప్పుడు. అందుకనే ప్రకృతి పట్ల మనం ప్రకృతిని ప్రేమించాలి, ఇదే నా మోటో. ప్రకృతిని మనం ప్రేమిస్తే అంటే మనం ఏం తీసుకుంటున్నాము అన్నది కాదు, సమాజానికి ఏం అందిస్తున్నాము అన్నది ముఖ్యం. అంటే ముందు తరాలకు మనము అందియాలి, ఒక మంచిని అందియాలి, ప్రకృతిని అందియాలి. ఇప్పుడు ప్రకృతిని అంతా నాశనం అయితే మరి ముందు తరం ఎట్లా? ఇదే నా మోటో. ప్రకృతి ధర్మంగా ఉండాలి, ప్రకృతిని ప్రేమించాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, అందరూ ఆనందంగా హాయిగా హ్యాపీగా జీవించాలి. అదే ఎర్రన్న.
లక్ష్యం. లక్ష్యం. యా, ఫైనల్లీ ముగించే ముందు ఒక సాంగ్, మీరు ఒక సాంగ్తో ముగించేద్దాం. వినరండి నరులారా, వినరండి జనులారా, కలియుగవంతమవుతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. వినరండి నరులారా, వినరండి జనులారా, కలియుగవంతమవుతుంది, కాలగర్భంలో కలిసిపోనుంది. చూడండి కనులారా, ఏమండి మునులారా, చేసేది ఏమున్నదండి, అంత నాశనం కానున్నదండి. ఈ ప్రకృతి సహజ పర్యావరణమంత మంటల్లో మాడిపోనుంది, మన మనుగడకు ముప్పు వస్తుంది. వినరండి నరులారా, వినరండి జనులారా, కలియుగవంతమవుతుంది, కాలగర్భంలో కలిసిపోనుంది. కన్నీటి బంధాలు, ప్రేమ సంబంధాలు కడలిలో మునిగిపోతున్నాయి, కాల జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నాయి. మనిషి మనిషికి మధ్య స్వార్థం అన్నది పెరిగి ధర్మము దారి తప్పింది, దౌర్జన్యము ఊరేగుతుంది. న్యాయం అన్నది లేక నరలోకమంతటా పాపాలు పెరిగిపోతున్నాయి, ఎన్నో ప్రళయాలు సంభవిస్తున్నాయి. వినరండి నరులారా, వినరండి జనులారా, కలియుగవంతమవుతుంది, కాలగర్భంలో కలిసిపోనుంది. బౌకీర్తి పొందిన పుణ్యక్షేత్రాలన్నీ వెలవెలా బోసిపోతున్నాయి, చీకట్లోకి జారుకుంటున్నాయి. సకల లోకాలు సబ్బండ వర్ణాలు దీనంగా వేడుకుంటున్నాయి, దేవుడా కాపాడమని అడుగుతున్నాయి. ఈ పంచభూతాలన్నీ మానవాళి పైన పగబట్టి వేటాడుతున్నాయి, పంచ ప్రాణాలు పట్టుకెళ్తున్నాయి. వినరండి నరులారా, వినరండి జనులారా, కలియుగవంతమవుతుంది, కాలగర్భంలో కలిసిపోనుంది. చూడండి కనులారా, ఏమండి మునులారా, చేసేది ఏమున్నదండి, అంత నాశనం కానున్నదండి. యా, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా టీంకి, మా ఛానల్కి కేటాయించినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. నిజంగా మట్టిలో మాణిక్యం అంటాం చూసారా, అది ఇదే, ఈయనే మట్టిలో మాణిక్యం. చూస్తూనే ఉండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.